హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేనైతే ఓట్స్ పొంగల్ చేస్తున్నాను. ఓట్స్ను పెసరపప్పుతో చేసుకోవాలి పొంగల్ అయితే. ఓట్స్ ఒక గ్లాస్ తీసుకొని కొంచెం జల్లించుకోవాలి. జల్లి గిన్నెలు వేసుకొని చిన్న చిన్న తొడకాలు ఏమంటే పోతాయి, జల్లించుకొని మిగతాది వేయించుకోవాలి. గిన్నె పెట్టుకొని మంచిగా ఎర్రగేటట్టుగా వేయించుకొని అందులోనే సగం గ్లాసు పెసరపప్పు ఉడుసుకొని వేయించుకోవాలి. వేయించుకొని పెసరపప్పు బాగా ఉడికిందా లేదో ఒకసారి చేయబెట్టి చూసుకోవాలి. దీనికోసం 3 గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను నేను. సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. నాకైతే ఇంకొంచెం హాఫ్ గ్లాస్ అంత పట్టినాయి వాటర్. పెసరపప్పు వేసుకున్నాక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మళ్ళీ ఉడికించుకొని కొంచెం పసుపు వేసుకోవాలి, కలర్ కోసం అయితే. వేసుకోకున్నా పర్లేదు. ఇది ఇప్పుడు ఉడికింది, పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టుకొని కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది. కొంచెం నెయ్యి వేసుకొని కాజుపప్పులు వేసుకొని వేయించుకొని తీసుకోవాలి. ఎర్రగా వేయించుకొని తీసి పక్కకు పెట్టుకొని దాంట్లోనే ఒక 10 గల్ల మిరియాలు దంచుకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, మిరియాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని పోపైనాక దాంట్లో వేసేసుకొని కాజు కూడా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంది. నిన్నైతే టేస్టీ చేసి కూడా చూసినాను. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. ఈ వీడియోనైతే ఒక అమ్మనైతే ఊక అడుగుతుండేది, ఓట్స్ పొంగల్ చేయరమ్మా అని చెప్పి. ఆ అమ్మ ఎన్నిసార్లు చెప్పింది, ఇప్పటికి కుదిరింది నాకు చేయడానికైతే.